జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో వారఫలాలు తెలుసుకుందాం. వారఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. జనవరి 7, 2024 నుంచి జనవరి 13, 2024 వరకు ఈ వారం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు, గ్రహదేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో 7వ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం 8వ తారీఖు నుంచి జరుగుతుంది. 7వ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరూ కూడా ధనుసు రాశిలోనే ఉన్నారు. అలానే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో 2-3 సార్లు అంటే 4 రాశిని చుట్టుపెట్టేస్తాడు. ఆయన తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు. ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకుంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు. మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ రాశి మీకు తెలుస్తుంది. జనరల్గా మా రాశి ఇదని మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది. రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు, కానీ మీ లగ్నం మేషరాశి కాదు, అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు, మీ లగ్నం ఏ ధనుసు రాశిలోనో ఉందనుకోండి, మీరు కూడా ధనుసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మేషరాశి ధనుసు లగ్నం అనే కాదు, జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి. మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి. లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మిథున రాశి, మిథున లగ్నం. మీరు మిథున రాశిలో పుట్టినా లేదా మిథున లగ్నంలో పుట్టినా ఈ వారం మీకు వచ్చారు గ్రహస్థితుల రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని తెలుసుకుందాం. ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. మీరు ప్రత్యేకించి వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో కొన్ని మంచి అంటే అనుకూలమైన అంశాలు మీరు చూడటానికి అవకాశం చక్కగా ఉంది. వ్యాపారం కొంచెం సమృద్ధిగా సాగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సడన్గా చీకటిగా ఉన్న గదిలో వెలుగు, ఒక బల్బు ఉంటే ఆ గది ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో అలాగే మీకు బిజినెస్ పరంగా ఈ వారం చాలా బాగా ఉంటుంది. చాలా మానసిక ఆనందాన్ని, మానసిక తృప్తిని అందజేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం మీరు తెలుసుకోవాలి, మీకు ఆపర్చునిటీస్, అవకాశాలు అయితే వస్తాయి. కొంత ఈగో క్లాష్కి కూడా లోన్ అయ్యే అవకాశం ఉంది. ఈగో క్లాష్కి లోన్ అయ్యి మీకు వచ్చే కాంట్రాక్ట్ని మీరు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. సో ఏదో ఒక చిన్న మాటతోటి వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకొని తర్వాత బాధపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఓపిక పట్టి మీరు ఓపికతో, నేర్పుతో మీ బిజినెస్ని సాగిస్తే మనకి నేచర్ అయితే మీకు అవకాశాన్ని చక్కగా ఇస్తుంది. అవకాశాన్ని మీరు ఒడిసి పట్టుకుంటారా లేదా వదులుకుంటారా, అజ్ఞానంతో వదులుకుంటారా అన్నది మీ నేర్పు నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు అయితే చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకు వచ్చిన డోకా లేదు. ఉద్యోగస్తులకి ఈ వారం ఎప్పుడు లేని విధంగా కొన్ని మంచి శుభసూచకాలు ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగంలో మార్పు కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే, ఉన్న చోట మార్పు కోసం కావచ్చు, లేదా కొత్త ఉద్యోగం కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీకు ధనపరంగా, ఆదాయపరంగా కూడా చాలా బాగా ఉంది. మీ కుటుంబంలోని వాళ్ళకి
మంచి సమయం అనే చెప్పాలి. చాలా మంచి సమయంగా గోచరిస్తూ ఉంది. అందరితోటి కూడా చాలా చక్కటి సత్సంబంధాలు ఈ వారం మీకు చక్కగా లభిస్తాయి. ప్రతి ఒక్కళ్ళతోటి కూడా అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్న చందాన మీకు అందరితోటి కూడా ఈ వారం చాలా మంచి అనుకూలమైన రిలేషన్ ప్రతి ఒక్కళ్ళతోటి మెయింటైన్ అవుతుంది. అలాగే ఈ వారం మీకు ఆర్థికంగా బాగా ఉంది. మీ నాన్నగారు కావచ్చు లేదా నాన్నగారి తరఫు బంధువుల వల్ల కొంత మీరు ఇబ్బందులు, మాట మూలకంగా సమస్యలు, నిష్ఠూరాలాడటము ఇది కొంచెం మిమ్మల్ని అంటే మనసుని గాయపరిచే అవకాశం కొంత ఉంది. ఈ విషయాన్ని కొంత పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. అంటే ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవడం వల్ల మీరు చేయాలనుకున్న పనులు ఆగిపోవడం అంటే సజావుగా సాగించలేకపోవచ్చు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మిగతా పనులన్నీ కూడా ఆటోమేటిక్గా వాయిదా పడిపోతూ ఉంటాయి కదా, ప్రాక్టికల్గా కూడా మనం చూస్తే. అందువల్ల ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, జాగ్రత్త అంటే ఇగ్నోర్ చేసుకుంటూ కొన్ని మాటలు ఒకవేళ మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఏమన్నా అంటే పెద్దల తిట్లు ఆశీర్వాదమే అనుకొని సర్ది చెప్పుకొని వెళ్ళిపోవడం. ఒకవేళ చిన్నవాళ్ళు అయితే కనుక తెలియక అన్నారు అని చెప్పి సర్ది చెప్పుకోవడం. ఇలాగా కనుక మీరు ఈ వారం కనుక మీరు ఒక ప్రాక్టికల్ నేచర్ అప్లై చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు అన్నంత మాత్రాన ఏది జరగదు, వాళ్ళ అన్నంత మాత్రాన జరగాల్సింది ఆగిపోను కూడా కదా, ఇది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ వారం మీకు తండ్రి గారు లేదా తండ్రి గారి నుంచి కావచ్చు, తండ్రి తరఫు బంధువుల నుంచి కావచ్చు, కించిత్ మనసు కష్టపెట్టుకునే పదజాలాలు అవి వినడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు కొంచెం ఇగ్నోర్ చేయాలి. ఇది ఒక్కటి తప్పించి మిగతా విషయాల్లో బాగా ఉంది. చూసారు కదండి, ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క రాశి ఫలాలు. అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము. సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము. చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు కుజబుధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణమూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది. ఈ వారం మీకు వీలుంటాయి కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది. అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. నవమరాశులు 3 గ్రహాల సంచారం చాలా మంచిది. అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం అన్నది చాలా మంచి విషయం అని చెప్పాలి. వీటిని మనం ఒడిసిపట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకోవడానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇంకొక చిన్న రెమెడీ, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 30 రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా, వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా, మీకు వివాహపరంగా, సంతానపరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఒకవేళ మీకు తిరుప్పావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి. ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది. తిరుప్పావై 30 పాసురాలు ఒక్కరోజు వింటారా, లేదా రోజుకి 2 రోజులు వింటారా, లేదా రోజు వింటారా? ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది, వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి, దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు. ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.